ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు ఘటనకు భారత్ కారణమంటూ నిరాధార ఆరోపణలు చేశారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు భారత్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. షహబాజ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశంగా తప్పుపట్టింది. పరిపాలనను ఆర్మీ చేతులు పెట్టిన పాక్ పాలకులు తమ దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్ మీద నిందలు మోపుతున్నారని మన విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. మరోవైపు బంగ్లాదేశ్ రాజధానిలోని పలు ప్రాంతాల్లో నాటు బాంబు దాడులు కలకలం సృష్టించాయి. అగాంతకులు 3 బస్సులకు నిప్పు పెట్టారని చెబుతున్నారు. ఢిల్లీలో కారు బాంబు పేలుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సమయంలోనే మన పొరుగు దేశాల్లో కూడా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జిల్లా జ్యుడిషియల్ కోర్టు కాంప్లెక్స్ బయట పార్క్ చేసిన కారు ఒక్కసారిగా పేలింది. పేలుడు శబ్దం 6 కిలోమీటర్ల దాకా వినిపించింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు, మరో 36 మంది గాయపడ్డారు. ఆ ప్రాంతమంతా రక్తంతో భయానకంగా కనిపించింది. జనం భయంతో పరుగులు తీశారు. కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్టు తొలుత భావించారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడికి కారకులు ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. కాగా ఈ దాడికి తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ అని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయటంలో టీటీపీ ఆరితేరిపోయిందని పాక్ అధికారులు చెప్పారు. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచ్చిన ఓ వ్యక్తి తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీస్ వాహనం పక్కన నిల్చుని తనను తాను పేల్చుకున్నాడని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి మోసిన్ నఖ్వీ సందర్శించారు. ఆత్మాహుతి దాడికి ఆఫ్ఘన్లోని తాలిబాన్ పాలకులు కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబాన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగటం కలకలం సృష్టించింది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఐఈడీ పేలి 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు ఇస్లామాబాద్లో జరిగిన పేలుడుకు కారణం భారత్ అంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇస్లామాబాద్ కోర్టు వద్ద జరిగిన కారు పేలుడు దాడికి, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలోని వానా నగరంలో ఉన్న కేడెట్ కాలేజీపై జరిగిన దాడికి భారత్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రాక్సీలే కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ను అస్థిరపరచాలనే లక్ష్యంతో భారత్ చేపడుతున్న ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఈ దాడులు కొనసాగింపు అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాలిబాన్ నెట్వర్క్ అమాయక పిల్లలపై కూడా దాడి చేసిందని ఆరోపించారు. భారత ఆశ్రయం కింద ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి జరుగుతున్న ఈ దాడుల్ని ఎంత ఖండించినా తక్కువేనని షరీఫ్ నిరాధార ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు భారత్కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను భారత్ తప్పుబట్టింది. పాకిస్తాన్ నాయకత్వం చేస్తోన్న నిరాధార, అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో చోటు చేసుకున్న ఉగ్ర దాడి వెనుక భారత్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి వాటిని భారత్ ప్రోత్సహించదని పేర్కొన్నారు. పాక్లో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చివేస్తూ మిలిటరీ చేతుల్లోకి అధికారాన్ని ధారాదత్తం చేస్తున్న వేళ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రధాని షరీఫ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలను పాక్ కల్పిస్తుందని ఊహించగలిగింది. అంతర్జాతీయంగా వాస్తవ పరిస్థితులేంటో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. పాక్ ఎన్ని వితండ వాదనలు చేసినా ఎవరూ మోసపోరు అని రణధీర్ వెల్లడించారు. పాకిస్తాన్ నిర్వహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంతో పాటు తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఐక్యరాజ్య సమితిలో భారత్ పేర్కొంది. ఈ హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. భద్రతా మండలిలో ఆయుధాలపై జరిగిన చర్చలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొంటోంది. అందువల్ల వివిధ దేశాలకు, ఉగ్రవాద సంస్థలకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయటం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసు అని హరీష్ పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ నష్టపోయింది. ఇప్పుడు అది డ్రోన్ల ద్వారా కూడా కొనసాగుతోంది. ఈ సమూహాలు ఎవరి ఆర్థిక సాయం, మద్దతు లేకుండా తమను తాము నిలబెట్టుకోలేవని ఉగ్రవాదంలో పెరుగుతున్న సాంకేతికత మనకు గుర్తు చేస్తుందని వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజధానిలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఢాకా పోలీసుల ప్రకారం రోజంతా 11 ప్రదేశాలపై నాటు బాంబులు విసిరారు. 3 బస్సులకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్ మీర్పూర్ ప్రాంతంలో స్థాపించిన గ్రామీణ బ్యాంకుపై కూడా బాంబు దాడి జరిగింది. తెల్లవారుజామున 3:45 2 ఆగంతకులు మోటార్ సైకిల్పై వచ్చి గ్రామీణ బ్యాంకు ముందు నాటు బాంబు విసిరి వెళ్లిపోయారని మీర్పూర్ పోలీసులు తెలిపారు.
మరోవైపు మహమ్మద్పూర్ ప్రాంతంలో ప్రవర్తన అనే ఆహార ఉత్పత్తుల కార్యాలయం ముందు 2 నాటు బాంబులు పేలాయి. ఈ కార్యాలయం మత్స్య పశుసంవర్ధక వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఈ దాడులకు సంబంధించి ఒక 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. ఇతడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ అనుబంధ సంస్థ ఛాత్ర లీగ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మహమ్మదాపూర్లోని ప్రవర్తన అనే ఆహార ఉత్పత్తుల కంపెనీ ఆవరణలో ఇలాంటి మరో 2 పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు.